ఇవాళ సెక్రటేరియట్ ముట్టడి ఉండే మోతీలాల్ నాయక్ నిరుద్యోగి మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ 4వ తారీఖు అంటే జూలై 4వ తారీఖు నాడు పెట్టుకున్నారు. ఇది వారం 15 రోజుల ముందుగానే వెలువడ్డ షెడ్యూల్. కాకపోతే నిరుద్యోగులంటే భయపడ్డ రాష్ట్ర సర్కార్, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇయ్యని సర్కార్, నిరుద్యోగులకు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను మా ప్రభుత్వంలోనే ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్న సర్కార్ నిరుద్యోగులకు భయపడ్డది. చెలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే ఎక్కడికక్కడ ఎవరైతే పెద్దగా గొంతు వినిపిస్తారో, వాళ్ళ ఆవాజ్ వినిపిస్తారో, నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరవేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రాత్రికి రాత్రే అరెస్టు చేసుకొని పోయినరు. మహిళా నిరుద్యోగి ఆస్మా ఓయి స్టూడెంట్ మనకు తెలుసు. ఆస్మాను కూడా రాత్రి లేడీ కానిస్టేబుల్ లేరని వదిలిపెట్టిండ్రు. ఇలా లైవ్కి వస్తా అని చెప్పింది, మార్నింగే లైవ్కి వస్తా అక్క అని చెప్పింది. కాకపోతే పొద్దుగాలనే 6 గంటలకే అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయినరు. కొంతమందిని రాత్రి పోలీస్ స్టేషన్లను ఉంచిర్రు. జనార్దన్ కానీ లేకపోతే అశోక్ సార్ స్టడీ సర్కిల్ మనకు తెలుసు. అశోక్ సార్ నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తారు. నిన్న ఆయన స్టడీ సెంటర్ ఏదైతే ఉంటుందో, క్లాస్ రూమ్లు ఏవైతే ఉంటాయో అక్కడ తీసుకొని పోయినరు. చెప్పా పెట్టకుండా తీసుకొని పోయినరు. ఎక్కడికి తీసుకొని పోతున్నారు అన్నా కూడా చెప్పకుండా ఎక్కడికి తీసుకుపోయారు ఏం కథ తెలియదు. మొత్తం మీద చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలి. చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి నిరుద్యోగులు వస్తూ ఉన్నారు. వీళ్ళని అడ్డుకోవాలి, ఎట్లనైనా పెట్టి చెలో సెక్రటేరియట్కు రానియద్దు, సెక్రటేరియట్ ముట్టడించద్దు అన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసుకొని పోయినరు. ఏం చెప్పిందో ఈ కాంగ్రెస్ సర్కార్, మేము అధికారంలోకి వస్తే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడిరు. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడిరు. ఇది ఆస్మా ఓయి స్టూడెంట్ నిరుద్యోగి ఆస్మాను అరెస్ట్ చేసుకొని పోయినరు. పొద్దుగాల కొనబడతా ఉన్నాయి విజువల్స్ మీకు. ఆస్మాను అరెస్ట్ చేసుకొని పోయినరు పొద్దుగాల. ఆమె లేడీ కానిస్టేబుల్, వెనక నడుచుకుంటూ పోయేట ఆమె ఆస్మా. దాదాపు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగి, ఆమె కూడా ఒక నిరుద్యోగుల పక్షాన కొంచెంగా మహిళల నుంచి కొద్దిగా గట్టిగా ప్రత్యూష అండ్ ఈ ఆస్మా గట్టి వాయిస్ వినిపిస్తారు. ఈ గట్టి వాయిస్ వినిపించేటోళ్ళు ఎవరైతే ఉంటారో, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో ముందుగా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. ఈ చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి రానియద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక క్యాప్షన్ కూడా రాయడం జరిగింది. ఆస్మా, నన్ను పొద్దుగాళ్ళు వచ్చి పోలీసులు అరెస్ట్ తీసుకొని పోతాండ్రు, నన్ను అది వాడకట్టోళ్ళు మొత్తము ఒక దోషిని చూసినట్టు చూస్తూ ఉన్నారు, రేపకల్లా నన్ను రూమ్ ఖాళీ చేయమని చెప్తే, ఆ ఓనర్లు నన్ను రూమ్ ఖాళీ చేయమని చెప్తే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది ఆస్మా. ఎందుకు నిరుద్యోగులను ఇంతగానం? ఆనాడు దేవుళ్ళు అయినరు, కాళ్ళు మొక్కుతాం బాంచనన్నారు, మీ కాళ్ళు మొక్కుతాం, మీకు దండం పెడతాం, మీ బతుకులు మారాలంటే, మీకు ఉద్యోగాలు రావాలంటే మీరు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండ్రి అక్కలారా, తమ్ములారా, అన్నలారా అని చెప్పేసి కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిండ్రు. ఇలా అంత నిరుద్యోగులు చేదై నిరుద్యోగుల మీద కేసులు పెట్టేదానికి దిగజారిపోయినరు ఈ కాంగ్రెస్ సర్కారులు. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలను అంటే పరీక్షలైనాయి, నోటిఫికేషన్లు పోయిన ప్రభుత్వంలోనే విడుదలైనాయి, పరీక్షలైనాయి, నియామక పత్రాలు ఇచ్చి అంగు ఆర్బార్డర్లతోని పెద్ద పెద్ద టెంట్లు వేసి అట్లా వేసి ఇట్లా వేసి ఇలా నియామక పత్రాలు ఇస్తే వీళ్ళ ఖాతాలలో పడ్డాయట. ఎట్లా పడతాయి వాళ్ళ వీళ్ళ ఖాతాల? నోటిఫికేషన్ ఎప్పుడు వేసిండ్రు, పరీక్షలు ఎప్పుడు పెట్టిండ్రు, ఏం చేసిండ్రు, మీ ఖాతాలో ఎట్లా పడతాయి అని చెప్పేసి యావత్తు నిరుద్యోగ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. మొన్న చూసినాం మనము ఇందిరా పార్కు దగ్గర నిరుద్యోగ మహాగర్జన అని చెప్పేసి పెట్టుకున్నారు. నిరుద్యోగ మహాగర్జన పెట్టుకొని వాళ్ళు ధర్నాకు దిగిండ్రు. కనీసము గా మహాన్యూస్ మీద దాడి జరిగింది, బీఆర్ఎస్ నాయకులు దాడి చేసిర్రంటే ఆగ మేఘాల మీద ఉరికిండ్రు ఈ బలమూరి వెంకటు లేకపోతే మిగతా మంత్రులు వీళ్ళందరూ. గా నిరుద్యోగులు గా మహాధర్నా పెట్టుకున్నారు, నిరుద్యోగుల మహాగర్జన పెట్టుకున్నారు అన్న నేపథ్యంలో కనీసం అడిగి ఓలే మందలియలే వాళ్ళని మాట్లాడియలే. అయ్యా బలమూరి వెంకట్ గారు ఇలా నిరుద్యోగులను అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసుకొని రాత్రిపూట కూడా జైళ్ళల్లో పెడతా ఉన్నారు, మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అయ్యా రియాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడతలేరు? అయ్యా ఆకునూరి మురళి గారు మీరు ఎందుకు మాట్లాడతలేరు? అయ్యా ఏమంటారు కోదండరాం సారు మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మాట్లాడాలి కదా. ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టింది మీరే కదా. వాళ్ళ అవ్వయ్యలను కూడా ప్రభావితం చేసే విధంగా
వాళ్ళ అవ్వయ్యలను కూడా ప్రభావితం చేసే విధంగా అవ్వా అయ్యా ఇలా కాళ్ళు మొక్కుతాము, మీరు ఇలా రైతు భరోసాకు చూసుకుంటున్నారు, రైతు బంధుకు చూసుకుంటారు, రైతు రుణమాఫీకి చూసుకుంటారు, కళ్యాణ లక్ష్మికి చూసుకుంటారు, ఇవన్నిటికి చూసుకుంటున్నారు కదా, ఇలా మాకు ఉద్యోగాలు వస్తే ఇవన్నిటితో మీకు పని లేదు అని చెప్పేసి అమ్మా నాయన కాళ్ళ మీద పడి 1,70,000 ఉద్యోగాలు ఇచ్చింది పోయిన ప్రభుత్వం. ఉద్యోగాలు ఇయ్యలేదని ఏమీ లేదు. ఇలా వీళ్ళు వచ్చిన 5 ఏళ్ళల్లో 2 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయినాయి. వీళ్ళకున్న 60 నెలల టైంలో 20 నెలల టైం అయిపోయింది. ఈ 20 నెలల టైంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే 5,000. పోయిన ప్రభుత్వంలో 5 ఏళ్ళకి యావరేజ్ తీసుకున్న దాదాపు 1,00,000 ఉద్యోగాలు అయితే ఇచ్చింది. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఇవాళ ఈ 2 ఏళ్ళ పొద్దుల కనీసం 50,000 ఉద్యోగాలను ఇవ్వాలి కదా. మీరు ఇచ్చిన హామీ పక్కకు పెడితే యావరేజ్ తీసుకుంటే కనీసం 50,000 ఉద్యోగాలన్నా మీరు ఇచ్చి అలవడాలి కదా. లేదు, ఆ 50,000 ఉద్యోగాలు కాదు కదా, 5,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు పూర్తిగా ఇయ్యలేదట. వీళ్ళే నిరుద్యోగులు చెప్తే ఎరకైతుంది మనకు. మరి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని డబ్బా కొట్టుకుంటారు కదా చెల్లి అని మీరు అడగచ్చు. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు అవి. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు, పోయిన ప్రభుత్వంలో చేసిన నోటిఫికేషన్లకు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలని ముద్దాడతారండి అని చెప్పేసి మంచి ముద్దు సామెత అనిపించుకున్నారు కాంగ్రెస్ నాయకులు. నాయన కాంగ్రెస్ కోటయ్యే మా బతుకు మారుతుంది, అవ్వా కాంగ్రెస్ కోటయ్యే మా బతుకు మారుతుంది, కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మభ్య పెట్టి మేనిఫెస్టోలో ప్రకటించుకొని మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ వేదికగా నాలుక మడత పెట్టిండు బట్టి విక్రమార్క. చెట్ తూచ్ మేమెందుకన్నాం నిరుద్యోగ భృతి అని చెప్పేసి. ఇలా పోయిన 10 ఏళ్ళు ఎందుకు ఇయ్యలేరు నిరుద్యోగ భృతి అంటే వాళ్ళు ఇయ్యలేదనే కదా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చుకున్నారు నిరుద్యోగులందరూ కూడి అని చెప్పేసి. ఏమన్నంటే పోయిన 10 ఏళ్ళ ముచ్చట తీస్తారు. ఏ ప్రశ్న అడిగినా పోయిన 10 ఏళ్ళ ముచ్చట తీస్తారు. నిరుద్యోగులకు ఏ పరీక్షలు పెడితే, ఏ ఎగ్జామ్ రాస్తే ఏ ఉద్యోగం వస్తుంది అని తెలియని వాళ్ళు కూడా డిబేట్లలో పాల్గొని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక ముచ్చట చెప్పాలి మీకు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఒక వ్యక్తి అబ్బా ఏం ఉదరగొట్టిండు, ఏం టామ్ చేసిండు. ఆయన అడ్వకేటు. ఆఖరికి తీరా చూస్తే డిబేట్లలో కూడా పాల్గొన్నాడు. పెద్ద పెద్ద ఛానళ్ళల్లో, ఏబిఎన్ లాంటి ఛానళ్ళల్లో పోయి ఫార్ములా ఈ కార్ రేస్ మీద నరేష్ అని ఉన్నది, ఆ అడ్వకేట్ పేరు నరేష్ అని ఉన్నది. ఫార్ములా ఈ కార్ రేసుల మీద డిబేట్ల మీద డిబేట్లు ఇచ్చిండు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ ఏ విధంగా ఎట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నది, ఎవరికి బిస్కెట్లు వేసి పెంచి పోషిస్తూ ఉన్నది. మేము ప్రజల తరపున, ప్రజల కొరకు, ప్రజల పక్షాన మాట్లాడితే బీఆర్ఎస్ వేసే బిస్కెట్లకు ఆశపడి మాట్లాడుతుండ్రు, బీఆర్ఎస్ ఇచ్చే బిస్కెట్లకు మాట్లాడుతుండ్రు అని చెప్పేసి కొంతమంది ఇసుకబడతారు కదా ఇయ్యాల ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల మీద. అట్లా కాదు కానీ ప్రజల కోసం, ప్రజల తరపున, ప్రజల గొంతుకై, ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతైనా ప్రతిపక్షం రోల్ అండ్ ప్రజల కొరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టుల రోలు ఒకటే తీరుగుంటుంది. ఇక దాంట్లో మీరు పొరపడ్డరు అంటే దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మొత్తం మీద ఆ నరేష్ అనే వ్యక్తి ఇలా సభ్యత్వం రద్దు చేసిండ్రు. లీగల్ సెల్ నుంచి సభ్యత్వం రద్దు చేసిర్రు. ఎందుకు రద్దు చేసిర్రయ్యా అంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని వాదిస్తూ ఉన్నారట. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని, దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని మేము జడ్జిలము, మేము లాయర్లము అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారట. మంచిగా ఎర్ర మార్కు పెట్టి రద్దు చేసి పాడేసింది. ఆయన చూస్తే నాకు నవ్వొచ్చింది. వల్ల ఈ డిబేట్లలో పాల్గొని ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేంది, ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో తెలియకుండా మాట్లాడేంది అని చెప్పేసి అట్లా ఇట్లా రైట్. ఈ వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే నేను అదెందుకు చెప్పిన అంటే నిరుద్యోగుల గురించి మాట్లాడే సందర్భంలో అది కూడా వచ్చింది. ఆ నిరుద్యోగులకు ఏ ఉద్యోగం పెడితే ఏ పరీక్ష రాస్తే ఏ ఉద్యోగం వస్తుందో తెలియని వాళ్ళు కూడా డిబేట్లలో పాల్గొని ఇజ్జత్ బోర్డు కొట్టుకుంటున్నారు. అక్షరం ముక్కరా అన్నోళ్ళు డిబేట్లలో పాల్గొంటున్నారు. విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించుకుంటా మళ్ళీ పోయిన ప్రభుత్వం మీద ఏడ్చుకుంటూ పోతా ఉన్నారు వీళ్ళు. ఇంత మూర్ఖులు, ఇంత నికృష్టులు, ఇంత నీచులు ఇంకెక్కడన్నా ఉంటుందా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది యావత్తు తెలంగాణ నిరుద్యోగ సమాజం.